We welcome you to meet the great man of God, Mr. Ranjit Addanki Ophir. The God who created the world can change the world for you. 50 ఏళ్ల బట్టి పుస్తకాలు రాస్తున్నా యేసు వచ్చేసాడు, ప్రసంగాలు చేస్తున్నా ఇదిగో వచ్చేసాడు. ఏది రాలేదు, ఎందుకు రాలేదు? Our God whom we serve is able to deliver us. For 32 years, Ranjit Ophir has been defending and spreading the gospel of Jesus Christ relentlessly in many parts of India. A true evangelist who is responsible for planting more than 600 churches and raising 400 pastors, where 90% of his church members come from non-Christian backgrounds. Though he himself cherishes to be called as a man of God due to the nature of his work and life, he is recognized as an apostle of God and a modern-day Paul. Upon the direct command from the Lord and inspired by the Holy Spirit, he authored several books of presenting apologetics to convey the truth which never hurts the sentiments of other religions. Mr. Ranjit Ophir is a gifted singer and a poet, has written many inspiring songs. నా దాగు చోటు కొండపేటు నీవే నా యేసువా, బలమైన కోట బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము. Born in India, Ranjit Addanki Ophir does not just preach the gospel, but displays his love for Christ in action through Snehasila Charitable Trust, founded in 2009, by providing medical help to those suffering with cancer and AIDS, helping the families affected by natural calamities, distributing clothes and food to the poor and needy, as Jesus Christ said in Matthew 25:40, "Whatever you did for one of the least of these brothers of mine, you did for me." Like Enoch, the seventh one in line from Adam, who preached courageously, Apostle Ranjit Addanki Ophir preaches the gospel to the neglected tribes of India through Agape Banjara Mission, formed in 2010 and now active in Anantapur, Kurnool and Medak districts. Through Agape Child Evangelism started in 1996, he encourages the little 930. Request each of you to encourage with a round of applause to such an extraordinary man of God. మరోసారి ఒక రాత్రి కాలమంతా మన మీద క్షేమంగా దాటిపోజేసి ఆ అపార కరుణా సంపన్నుడైనటువంటి దేవదేవుడు మనందరి ఆయుష్కాలాలు పొడిగించి మరొక కొత్త దినాన్ని మన జీవితాల్లో ప్రసాదించాడు. ఈవిగా, బహుమతిగా, దీవెనగా, కృపావరముగా ఈ క్రొత్త రోజును మనకు ఆయన అనుగ్రహించాడు. ఈ నూతన దినాన్ని మనం ఏ ఏ కార్యక్రమాల కొరకు ఉపయోగించాలని అనుకుంటున్నామో, కానీ వాస్తవానికి న్యాయం ఆలోచిస్తే దేవుడిచ్చిన ఈ కొత్త రోజును ఆయనను తెలుసుకోవడానికి మనం ఉపయోగించడం సద్వినియోగం అవుతుంది. కనుక ప్రియులారా, రండి మనము దేవుని సత్యాన్ని నేర్చుకోవడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని లూకాసు వార్త 16వ అధ్యాయము మరొకసారి 23వ వచనాన్ని 24వ వచనాన్ని కలిపి చదివి మీకు ధర్మోపదేశం చేస్తాను, చిత్తగించండి. లూకాసు వార్త 16, 23, 24. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రాహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము,
నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో, మన ధ్యానములో ఆశీర్వదించును గాక. ప్రియ మిత్రులారా, చదివిన లేఖన భాగములో నుండి మరొక సత్యాన్ని ఈ దినాన మనం నేర్చుకుందాం. ధనవంతుడు పాతిపెట్టబడెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. 22వ వచనంలో ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడెను. అదే అధ్యాయము 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఈ రెండు మాటలను మనము కొంచెం క్షుణ్ణముగా, కూలంకషంగా, పరిశోధనాత్మకంగా ధ్యానము చేద్దాం. ప్రియులారా, రండి, చిత్తగించండి. 22వ వచనములోనేమో ధనవంతుడు పాతిపెట్టబడెను, 23లోనేమో అతడు పాతాళములో బాధపడుచుండెను. ఎక్కడ పాతిపెట్టబడ్డాడు ధనవంతుడు? భూమి మీదనే. కాస్త 2-3 అడుగులు, లేకపోతే 6 అడుగులు, 4 అడుగులు లోపలికి తవ్వి, 6 గజ్ జమీన్కే నీచే అంటారు, 6 గజాలు పోని ఈ భూమి మీద ఇక్కడే కాస్తంత లోతుకు తవ్వి పాతి పెట్టేశారు అతన్ని. మరి వెంటనే అతడు అప్పుడేనట, మళ్ళీ కొన్నాళ్ళు అయ్యాక కాదు, ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు అయ్యాక కాదు, 1000 ఏళ్ళు అయ్యాక కాదు, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అప్పుడంటే ఎప్పుడు? అతన్ని మంచి సమాధి పెట్టెలో, గంధపు చెక్కలో, టేక్వుడ్లో, దేవదారుమ్రాన్లో, ఆ మంచి ఖరీదైన కలపతో చేయబడినటువంటి ఆ యొక్క సమాధి పెట్టెలో పెట్టి అతన్ని వాళ్ళు పాతి పెట్టుచున్నటువంటి తరుణంలోనే, అప్పుడే ఆన్ ద స్పాట్, అదే సమయంలో అతడు బాధపడుచున్నాడు. ఎక్కడ బాధపడుచున్నాడు? పాతాళములో బాధపడుచున్నాడు. పాతాళానికి ఎప్పుడు పోయాడు? అసలు ధనవంతుడు పాతి పెట్టబడిందేమో ఈ భూమి మీద, భూమి మీద ఉన్న ఈ మట్టిలో పాతి పెట్టబడ్డాడు. మరి కేకలు వేస్తున్నాడు ఎక్కడ? పాతాళములో కేకలు వేస్తున్నాడు. ఇంతకు ఈ ధనవంతుణ్ణి పట్టుకెళ్ళి పాతాళంలో పాతి పెట్టారా ఏమిటి? పాతాళం అంటే భూగర్భము లోపల ఎక్కడో ఉంది, ఎన్నో మైళ్ళ అడుగున లోపల ఉంది. భూమి మీద పాతి పెట్టబడినటువంటి ధనవంతుడు పాతాళంలో కేకలు వేయడం ఏంటి? ఇంతకు పాతి పెట్టబడిన వాడు ధనవంతుడే, కేకలు వేయుచున్నవాడు ధనవంతుడే. కేకలు వేస్తూ ఉంటే ఎవరైనా పాతి పెడతారా? పాతి పెట్టరు కదా. ఎందుకు పాతి పెట్టారు? వాడు చచ్చిపోయాడు, కట్టెలాగా అలాగ నిర్రనీలిగి బిగుసుకుపోయి నిర్జీవంగా, నిశ్చేతనంగా పడిపోయాడు కాబట్టి జీవి వెళ్ళిపోయింది. ఇది ఎందుకు పనికిరాని చెత్త, ఇంట్లో ఉంటే దుర్గంధం తప్ప ఇంకెందుకు పనికిరాదని దాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. మరి కేకలు వేయుచున్నది ఎవరు? ధనవంతుడి ఆత్మ. పాతి పెట్టబడిన వాడు ధనవంతుడే, కేకలు వేయుచున్నవాడు ధనవంతుడే. ఎంతమంది ధనవంతులు ఉన్నారు నాకు చెప్పండి? సమాధిలో పెట్టబడిన వాని పేరు ధనవంతుడే, అక్కడ కేకలు వేయుచున్నవాడు ధనవంతుడే. ఎందరు ధనవంతులు ఉన్నారు? ఒక్కడే. ఇంతకు ఈ ధనవంతుడు ఇక్కడ పాతి పెట్టబడ్డప్పుడు చూడండి, అతడి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి నిర్జీవంగా. నోరు ఏ మాటలు పలుకలేకుండా నిశ్చేతనంగా మారిపోయింది. చైతన్యమే లేదు, జడ పదార్థం, నిర్జీవ పదార్థం అయిపోయింది. కానీ ఆత్మ వెళ్ళిపోయింది. చూశారు? పాతాళ లోకములోనికి వెళ్ళిన ఆత్మకు కూడా 2 కళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది, చెవులు ఉన్నాయి. లాజరు వ్రేలి కొనను నీళ్ళలో ముంచి అన్నాడు. చనిపోయిన లాజరుకు వేళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ధనవంతుడికేమో కళ్ళు ఉన్నాయి,
నాలుక ఉంది, మాట్లాడుతున్నాడు, జ్ఞాపక శక్తి ఉంది. మొదటి తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. మొదటి తెస్సలోనిక 4:13లో, సహోదరులారా, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదన్నాడు. నిద్రించిన వారనగా చచ్చిపోయిన వారని అర్థం. బైబిల్ పరిభాషలో నిద్రించుచున్నవారు అనగా చచ్చిపోయిన వాళ్ళని అర్థం. చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు? కొంతమంది అనుకుంటున్నారు గాలిలో దయ్యాలై తిరుగుతారు అనుకుంటున్నారు. ఊరి బయట మర్రి చెట్టుకు వెళ్లాడబడతారు, శ్మశానాల్లో తిరుగుతుంటారు. కొంతమంది బ్రతుకున్నోళ్ళ లోపల దూరి ఆవహించి పనులు చేస్తుంటారు అని రకరకాల కట్టుకథలు, అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ కట్టుకథల్లో దేన్ని ఒప్పుకోదు. బైబిల్ గ్రంథపు అభిప్రాయం ప్రకారం, బైబిల్ రాసిన ప్రవక్తల అభిప్రాయం ప్రకారం, బైబిల్లో దేవుడు బయలుపరిచిన వాస్తవ అభిప్రాయం ప్రకారం ఇవన్నీ తప్పే. మనుషుల్లో దూరేటటువంటి దురాత్మలు ఉంటాయి. అవి పడిపోయిన దేవదూతలే కానీ చచ్చిపోయిన మానవాత్మలు కావు కావు కావు. ఏదో ఫలానా వాళ్ళ నానమ్మ చచ్చిపోయింది, ఆ నానమ్మ ఆత్మ వచ్చి ఈ అమ్మాయిలో దూరింది. ఫలానా తాతయ్య చచ్చిపోయాడు, అతడి ఆత్మ వచ్చి ఈ కుర్రవాడిలో దూరింది అనేవన్నీ కట్టుకథలే. ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడైనటువంటి ఆ దుష్టశక్తి పుట్టించిన దుష్టాభిప్రాయములు, అసత్యాభిప్రాయములవి. ప్రియ మిత్రులారా, ఈ లూకాసు వార్త 16:19 నుండి ఉన్నటువంటి ఆ వాస్తవ జీవిత కథ మనకు చెప్పేది ఏమిటంటే, చచ్చిపోయిన వాళ్ళు గాలిలో తిరిగేది ఉండదు. గాలిలో తిరిగే అవకాశం ఉంటే పాతాళపు అగ్నిలో ఎవడుంటాడండి? కాస్త ఇంగితం ఉపయోగించి మనం ఆలోచించాలి కదా. చచ్చిపోయిన వాడు కొంగలాగా విహంగమై, గద్దలాగా, కాకిలాగా ఎక్కడో తిరిగే అవకాశం ఉన్నది అనుకోండి. ఒకవేళ గాల్లో తిరిగే అవకాశం ఉన్నప్పుడు మనుషులు ఎందుకు వెళ్ళి పాతాళపు అగ్నిజ్వాలలో ఎందుకు యాతన పడతారు? ఒక్కడు కూడా ఉండడు అక్కడ. అందరూ గోడలు దూకి బయటకు వచ్చేసి గాల్లో తిరుగుతూ ఉంటారు. కానీ గాల్లో తిరగడం ఉండదు. గాల్లో తిరిగేవి దుష్టుడైన సాతాను, లూసిఫరుతో పాటు పడిపోయిన కోట్లాది దేవదూతలు మహిమను కోల్పోయి చీకటి మూటలైపోయి, చీకటి శక్తులైపోయి తిరుగులాడుతున్నారు. వాళ్ళ అబద్ధికులు. పడిపోయిన దేవదూతలు కొంతమంది మనుషుల్లో దూరి చచ్చిపోయిన మనుషుల పేర్లు తగిలించుకుంటారు. యాక్చువల్గా వాడు దేవదూత, పడిపోయాడు, అబద్ధికుడు. మనం ఎరిగిన ఒక మృతుని పేరు చెప్పేసుకుంటాడు, నేను ఫలానా వాడిని, ఫలానా అమ్మాయిని. మన కంటికి ఏది కనిపించేది కాదు. ఎలాగూ నేను ఫలానా వాడి భార్య కెరోసిన్ పోసుకొని తగలబెట్టుకుని చచ్చిపోయింది కదా, నేనే వచ్చాను అంటాడు. వాడు ఒక దేవదూత, పడిపోయిన దేవదూత. అంతే తప్ప చచ్చిపోయిన మనుషులు ఎక్కడ గాల్లో తిరగరు, మనుషులకు ఆవహించరు. చచ్చిపోయిన వాడు ఉంటే దేవుని దగ్గరైనా ఉంటాడు, లేక అగ్నిజ్వాలలోనైనా ఉంటాడు. ఇంతకు ఈ ధనవంతుని విషయాన్ని మనం పరికిస్తే ఒక విషయం తెలుస్తుంది. మనిషిలో బహుళత్వం ఉన్నది. ఇవాళ పాఠం అది. దేర్ ఈజ్ అ ప్లూరాలిటీ ఇన్ ద వెరీ బీయింగ్ ఆఫ్ అ మ్యాన్ ఆర్ ఉమెన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ పాతి పెట్టబడిందేమో శరీరం, అక్కడ కేకలు వేయుచున్నదేమో ఆత్మ. ఈ రెండు కాక మూడవది కూడా ఉందంటాడు పౌలు భక్తుడు. ఆ మూడవది ఆత్మలో కలిసిపోయి ఉంది. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగూ సత్యవేద గ్రంథం మాట్లాడుతుంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును
మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును అని ముగిస్తున్నాడు ఆ విషయాన్ని. దేవుడు మిమ్ము సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మిమ్మల్ని సంపూర్ణంగా, అరకొరగా కాదు, సగం కాదు, పావు కాదు, 3వ భాగం కాదు, 4వ భాగం కాదు, మొత్తం సంపూర్ణంగా మిమ్మల్ని దేవుడు పరిశుద్ధపరచునుగాక. అంటే పౌలన్న పరిశుద్ధపరచుట సంపూర్ణముగా అన్న మాటకు అర్థం ఏంటి అసలు? అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ పరిశుద్ధపరచాలనే నీ భావన ఏంటో చెప్పు. ఒక మనిషి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడడం అంటే అర్థం ఏంటి? పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ అని అర్థమా? అర్థం ఏంటి అని అడిగితే దానికి సమాధానం చెబుతున్నాడు. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుట అనగా నీలోని 3 భాగములు పరిశుద్ధపరచబడుట. మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరమును, ఈ 3 పరిశుద్ధపరచబడితే మీరు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన వాళ్ళు అవుతారు. అనగా ఈ 3 భాగములు కలిసి మానవుడు. బత్తాయి పండులో తొనలు ఉన్నట్లు 11, 10, 12 తొనలు కలిసి ఒక బత్తాయి. అలాగే శరీరము, ఆత్మ, ప్రాణం అనే 3 తొనలు కలిసి ఒక్క మానవుడు. మానవుని ఉనికి, మానవుని యొక్క బీయింగ్, అతనిలోని అంతర్గత నిర్మాణము ఎలాంటిదో ఈ ధనవంతుడు లాజరుల కథ మనకు నేర్పిస్తుంది. మానవుడు ఒక త్రిత్వము, మానవుడిలో బహుళత్వం ఉన్నది. ఆ బహుళత్వము 2 కాదు, 4 కాదు, ఇంకేది కాదు, ఓన్లీ 3, నంబర్ 3, 3 అనే సంఖ్యతో ముడిపడింది మానవుని బహుళత్వము కలిగిన వ్యక్తిత్వము. ఆత్మ, శరీరం, ప్రాణం ఈ 3 కలిసిన వ్యక్తిగా, 3 భాగములు కలిగిన ఒక్క వ్యక్తిగా దేవుడు ప్రతి మానవుణ్ణి నిర్మించినాడు. ఎందుకు అంటే మొదట దేవుడు త్రిత్వమై ఉన్నాడు గనుక. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మానవుడు దైవస్వరూపి, మానవుణ్ణి దేవుడు తన పోలికలో సృష్టించినాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. 27లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. మానవుడు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో అనే 2 విషయాలు చెప్పబడ్డాయి ఇక్కడ. స్వరూపం అంటే బాహ్య రూపము. దేవుని ఎప్పటికైనా మనం చూడగలిగితే ఆయన ఒక సింహంలాగానో, గద్దలాగానో, పాములాగానో ఉండడు. దేవుడు మనిషిలాగానే ఇట్లాంటి ముఖరూపమే, ఇట్లాంటి శరీర నిర్మాణమే కలిగి ఉంటాడు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఆదికాండం 1:26లో మానవుడు దైవస్వరూపి. యెహెజ్కేలు 1:26లో దేవుడు నరస్వరూపి అని వ్రాయబడింది. కనుక దేవుడు మనిషిలాగానే ఉంటాడు. ఆయన ముఖాన్ని మనం ఎప్పటికైనా చూస్తే. రెండవ విషయం, దేవుని పోలిక ఏమిటంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు, మనిషి త్రిత్వమై ఉన్నాడు. దేవునిలో 3 భాగములు ఉన్నవి. ఒక భాగము పేరు తండ్రి, ఒక భాగము పేరు కుమారుడు, ఇంకొక భాగము పేరు పరిశుద్ధాత్మ. ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఈ 3 భాగములు కలిసి ఒక్క దేవుడే. ముగ్గురంటారు, ఒకడంటాడు. ఏమిటండి, తండ్రి వేరంటారు, కుమారుడు వేరంటారు, మళ్ళీ ఒక్క దేవుడు అంటారు. వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్ అని కొంతమంది రంకలేస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నాను, ధనవంతుని కథ చూడండి. సమాధిలో ఒక భాగం, పాతాళంలో కేకలు వేస్తూ ఒక భాగం. 2 ధనవంతులా? కాదు, ఒక్క ధనవంతుడే. ఆ 2 భాగములుగా కనబడుతూ ధనవంతుడు ఒక్కడే అయ్యేలాగున్నాడు. అలాగే 3 భాగములుగా కనబడుతూ దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఎప్పటికైనా దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే మానవ త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీవు త్రిత్వమై ఉండగా
నిన్ను చేసిన దేవుడు త్రిత్వమై ఎందుకుండడు? దేవుని పోలికలో నువ్వు చేయబడ్డావు గనుక దేవుడు కూడా త్రిత్వమై నీకంటే ముందే ఉన్నాడు అనడమే ఎక్కువ సమంజసమైనటువంటి నమ్మకము, వాస్తవము, రీజనబుల్ ఫెయిత్ అండ్ బిలీఫ్. గనక ప్రియమిత్రులారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకే దేవుడు. ముందు తండ్రి, తర్వాత కుమారుడై తర్వాత పరిణామం చెందడం కాదు. దేవుడు అనాది కాలము నుండి ముగ్గురుగానే ఉన్నాడు. ఆ మూడనే సంఖ్య భారతీయ మహర్షులకు కూడా తెలియపరచబడింది కనుక త్రిమూర్తులు అంటూ చెప్పుకొచ్చారు వాళ్ళు. 3 అనే నంబర్ మాత్రం తెలుసు, కానీ త్రిమూర్తులు కాదు, త్రిత్వము. దేవుడు ఒకడే, ఒకరిలో 3 భాగాలు. ఒకే బత్తాయి పండు లోపల తొనలు, ఒక దేవుడు లోపల 3 తొనలు, ఒక మానవుడు లోపల 3 తొనలు. దేవునిలోని 2వ తొన కుమారుడు అనే తొన ప్రభువుని యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. ఆ యేసును అంగీకరించండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు పంపిన దివ్య పరలోక మర్మసహిత గంభీర వర్తమానము, సువర్తమానము కొరకు నీకు స్తోత్రాలు. త్రిత్వము అర్థం కాక చాలామంది యేసును నమ్మలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కళ్ళు ఈరోజు తెరిపించినందుకు నీకు వందనాలు. అనేక మంది ఈ సందేశం ద్వారా రక్షణ పొంది యేసును తమ హృదయములో రాజుగా, ప్రభువుగా, రక్షకునిగా, తమ దేవునిగా అంగీకరించి ధన్యులగుటకు, రక్షణ పొందుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.